హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే టిఫిన్లోకి అయితే ఎగ్ సేమ్యా డిన్నర్ టైంలోకి అయితే ఎగ్ సేమ్యా. ముందుగా అయితే మనం ఎగ్స్ తీసుకొని వాటన్నిటిని బాండలు పెట్టుకొని వాటిలన్నీ కొట్టుకొని దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, వేసుకొని మంచిగా కలుపుకొని పొరుటైతే చేసుకోవాలి. దీంట్లో అయితే ఉప్పు, ఓన్లీ మిరియాల పొడి వేసింది అత్తమ్మ. ఇలా పొరుడు చేసుకొని నీళ్ళు అయితే మరగపెట్టుకోవాలి. సేమ్యాలోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి లైట్గా. చూసారు కదా, 1 కేజీ సేమ్యా అయితే చేస్తున్నాం మేము. ఇలా ఉడికించుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో అయితే 1 కేజీ అయితే చేసాం మేము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫే ఉడికించుకోవాలి, ఒక 50% ఉడికించుకోవాలి, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతాయి సేమ్యా అయితే. ఇలా చూసారు కదా, ఉడికిపోయింది ఆల్మోస్ట్. అయితే 50% ఉడికితే చాలండి, మన సేమ్యా అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇవైతే మేము సిబ్బరేకులు అయితే పోసుకొని దీంట్లో చల్ల వాటర్ అయితే పోసుకుంటున్నాము. ఎందుకంటే విడివిడిగా అయిపోతాయి కాబట్టి, అట్లాగే ఉండిచ్చేస్తే మళ్ళీ ముద్దగా అయిపోతుంది. చూసారా, పొడిగా అయితే వచ్చేస్తుంది. చల్ల నీళ్ళు అయితే పోసేసుకున్నాం దీంట్లో మేము. తర్వాత దబర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తుంది. ఆయిల్ కాగనిచ్చిన తర్వాత దీంట్లో స్పైసెస్, ఇంకా క్యారెట్, బీన్స్ అవి వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. మేము వేసుకోలేదు. దీంట్లో తిరగమాత పప్పులు వేసింది. అవి కూడా కొంచెం లైట్ రెడ్గా వేగితే చాలు, మరి మాడిపోకుండా. చూసారు కదా, అయితే వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తున్నాం దాంట్లోకి. కారం పచ్చిమిర్చి అనండి. తర్వాత ఆనియన్స్, అవి కూడా వేపుకోవాలి. సేమ్యా తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు. ఇది మేము సెకండ్ టైం చేసాము. ఫస్ట్ టైం కూడా చేసాము, బాగుండేసరికి మళ్ళీ సెకండ్ టైం కూడా చేసుకున్నాం దీన్ని. కొంచెం ఎర్రగా వేగనిచ్చుకోవాలండి సేమ్యా అయితే. ఇప్పుడు మనం టమోటాలు వేస్తున్నాము. అవి కూడా కొంచెం గుజ్జుగా వచ్చే వరకు వేయించుకుంటున్నాం మేము. గాయ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అందరికీ. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి మీకు. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం దీంట్లో. ఇవైతే వేగిపోయండి. ఇప్పుడు మనం సేమ్యా చూసారా, పొడిగా వచ్చేసింది. దీంట్లో సేమ్యా వేసుకొని ఇదైతే మంచిగా కలుపుకోవాలి, కిందకి పైకి బాగా. మొత్తం సేమ్యాకంతా విడిపోయినట్టుగా ఉంది. ఇలా అయితే మంచిగా కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు ఉప్పు సరిపోలేదు, ఇంకా కొంచెం ఉప్పు వేస్తుంది. సరే కదండి, సేమ్యా ఎలా అయిపోయింది మొత్తం. మంచిగా కలుపుకొని ఉప్పు అంతా పట్టాలి కదా. మనం దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాం. ఇప్పుడు మనం పొరుటుకున్నాం కదా గుడ్లు, అవి కూడా వేస్తున్నాం దీంట్లో. ఇవి కూడా మొత్తం కలిపేలాగా కలిపేసుకోవాలి మొత్తం. చూసారు కదా, అంతేనండి, మన సేమ్యా అయితే ఇంకా రెడీ అయిపోయింది. మా సేమ్యా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.